మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. సో గురువుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు, నరఘోష, నరదిష్టి, శత్రుభయం. సో ఈ రోజుల్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఎవరన్నా ఫేస్ చేస్తున్నారంటే 3 ప్రధాన కారణాలు చెప్పొచ్చు మనం. సో ముందుగా మనం మేషరాశి తీసుకుందాం. లైఫ్ లాంగ్ వీళ్ళకి ఉపయోగపడేలాగా, సో ఎవరన్నా ఏమన్నా చెడు క్రియలు చేయించినా పక్క వాళ్ళ ఏడుపులు వీళ్ళకి తగలకుండా ఏదన్నా ఒక మంచి రెమెడీ తెలియజేయండి గురుగారు వీళ్ళ కోసం. అయితే మనకి మొదటిగా ఎట్లా అంటే కనుక మేషరాశి ఇది జీవితకాలంలో వచ్చేటువంటి దానికనమాట. ముందుగా అయితే మనకి మన ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. మణికంఠ గారు ఎలా ఉన్నారు? బాగున్నాను గురుగారు. ఓకే. ఇందులో రాసుల గురించి మనము కామన్గా ఎట్లా అంటే మంత్లీ ప్రెడిక్షన్స్ కానివ్వండి, మనకి వీక్లీ ప్రెడిక్షన్స్, పక్షాన ప్రెడిక్షన్స్ ఇలా ఉంటాయి చాలా వరకు. ఏ రోజు చెప్పే విధానం కూడా ఉంటుంది. కాకపోతే మామూలుగా జాతకం అనేది ఇవన్నీ కూడా మనం ప్రతిరోజు చూసుకునే అవసరం లేదు. ఎన్నిసార్లు జాతకం చూయించుకుంటే అన్ని క్షణాలు ఆయుక్షణం అవుతుంది. ఇది ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ముఖ్యంగా ముందు ప్రతిదానికి యూట్యూబ్లు ఉన్నాయి కదా, ఫ్రీ మనీ ఉంది, అంటే ఒకసారి రీఛార్జ్ చేసుకుంటే ఫ్రీగా వస్తాయి కదని చెప్పేసి అని ఈ రోజు నాకు ఎలా ఉందో, ఈ క్షణం నాకు ఎలా ఉందో, ఈ గంట నాకు ఎలా ఉందో చూసుకుంటుంటే అదే మనకు నెగిటివిటీ. దేని చెప్తున్నానంటే అదే మనకి చాలా నెగిటివిటీ. ఎప్పుడు కూడా మన పేరు మనం కానీ, మన డేట్ ఆఫ్ బర్త్ మనం కానీ, లేకపోతే మన జాతకం మనం కానీ చూసుకుంటూ ఉంటే కనుక అది చాలా నెగిటివిటీ మన మీద. ఎందుకంటే ఎదుటి వాళ్ళకి అది తెలిసిందనుకోండి, కొన్ని క్లుప్తంగా ఉండాలి. భార్యాభర్తల వ్యవహారం, ఆస్తి సంపాదన, అలానే జాతకం, ఈ 3 కూడా చాలా గుప్తంగా ఉండాలి. లేకపోతే మన మీద ఖచ్చితంగా నరదిష్టి ఉంటుంది. ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇది. సో ఏం చేయబోతున్నావు ముందే చెప్పేస్తే కనుక ఖచ్చితంగా ఏడుపులు తగులుతాయి. అది ఇంకోటి ఏంటంటే ఎదుగుదలలో ఆటంకాలు కానివ్వండి, అందరి నోరు, అందరి కళ్ళు, అందరు ఒకేలా ఉండరు కదా. ఇప్పుడు జాతకం చూసేవారైనా అమ్మో ఈ నేను వ్యాపారం పెట్టేసి ఉద్యోగుతాడట, మరి మన దగ్గర రాస్తాడో ఆడో ఇప్పుడు అడిగేద్దాం అని చెప్పేసి వీళ్ళకి వేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం చేసేటువంటి పని ఎదుటి చెప్పకూడదు. ఇవన్నీ కూడా కామన్గా అందరూ ఆలోచించుకోవాల్సిన విషయాలు. ఒకప్పుడు మనకి ఉమ్మడి కుటుంబాల్లో పెద్దవారు ఉంటారు కాబట్టి ఈ జాతకాలు గట్రా వాళ్ళే చూసుకొని అరే బాబు నువ్వు ఇది చేసేరా అమ్మ ఇది చేసేసి అని చెప్పేసేవారు. ఈరోజు అది లేకపోవడం వల్ల కూడా ఒక రకమైనటువంటి ఇది ఉందన్నమాట. దానివల్ల ఈ గురువుగారులే గతి అవుతున్నారు. ఈ గురువుగారు కూడా దౌర్భాగ్యులు అయిపోయినారు ఈ మధ్యన. సో అది వేరే కంటెంట్. అయితే మనకి ఈ యొక్క ద్వాదశ రాశుల్లో ఒకటైనటువంటిది మేషరాశి. ముందుగా అసలు ఈ మేషరాశి గురించి మనం ఆలోచించినట్టయితే అసలు ఈ మేషరాశి యొక్క గుణగణాలు, వీరు జీవితకాలం కూడా ఎలాంటి పరిహారం చేసుకోవడం వలన వీరికి దౌర్భాగ్యులైనటువంటి గురువుల దగ్గరికి వెళ్ళేటువంటి అవసరం లేకుండా, ఏదన్నా మంచివారు ఉన్నప్పుడు వారికి సరైనటువంటి సమయంలో వీరికి దొరకకుండా, అలానే వీరికి ఇంకొకరి మీద ఆధారపడకుండా ఉండేందుకు, ఏదైనా ముందుగా మనం మంచి చేసుకుంటే బాగుంటుంది అనుకునేందుకు వీరికి వీరే పరిగణన తీసుకొని రెమెడీస్ చేసుకుంటే చాలు అనుకునే విధంగా, అంటే ఇంటి వైద్యం అనమాట. ఇంటిలి చిట్కా, ఇంటి వైద్యం, వంటింటి వైద్యం అంటారు. అలానే మనకి పరిహారాల రెమెడీలు కూడా అలా ఉంటే చాలా బాగుంటుంది. ముఖ్యంగా దాంట్లో మనం ఏదైతే అనుకున్నామో ఆ విధంగా మేషరాశి వారికి అనూహ్యమైనటువంటి అవకాశాలు వీరికి వెన్నంటనే వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ మేషరాశి వారికి జీవితకాలం కూడా జన్మించినప్పుడు ఈ మేషరాశి వారికి అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు మేషరాశిలో ఉంటారు. ఇక్కడ అశ్విని కానీ భరణి కానీ నక్షత్రాల్లో పుట్టినటువంటి వారు 4 పాదాలు పుట్టినటువంటి వారికి ఖచ్చితంగా వీరికి కొన్ని రకాల శాంతులు అయితే వస్తాయి. గ్రహ శాంతులు అంటారు. ఈ గ్రహ శాంతులు అయితే ఖచ్చితంగా వీరికి లభిస్తాయి. వీరికి పుట్టినమ్మటి 30 రోజుల లోపునే కనుక గ్రహ శాంతి అనేది జరిపించాలి. శివాలయాల్లో శాంతి హోమాలు, శాంతి పూజలు ఇలా చేసేటువంటి విధానం ఉంటుంది. ఆ విధంగా దానాలు ఇచ్చుకొని చేసుకోవాలి ఒక విధానం. ఒకవేళ చేయలేనప్పుడు పితృదోషాలు అనేది వారికి వెంటాడుతూ ఉంటాయి. పితృదోషాలు వెంటాడటం వల్ల వారి జీవితంలో చదువుకోవడానికి కానివ్వండి విఘ్నాలు ఏర్పడతాయి, తగాదులు అవుతుంటాయి, పెళ్లి సరైన సమయానికి అవ్వకపోవటం, సరైనటువంటి దారిలో నడవలేకపోవటం, ఏదో చెడు వ్యసనాలు పట్టడం, అంటే జీవితంలో ఎదిగేదానికి ఉన్నది. జాతకం చూసినప్పుడు ఈ అబ్బాయి చాలా ఉన్నతమైన స్థానానికి వెళ్తారు, మీ పాప కలెక్టర్ అయిపోద్దని ఉంటుంది. కానీ మనకి దోషాలు తీర్చుకోకపోవడం వలన మనకి అవి వెంటాడుతూ ఉంటాయి. ఆ వెంటాడుతూ ఉండడం వలన మనం చేయాల్సినటువంటి కార్యక్రమానికి విఘ్నాలు ఏర్పడతాయి. అది ఎదిగే కొందైనా సరే ఆ జాతకానికి పరిహారం అయిన తర్వాతనే ముందుకు వెళ్తుంది. గ్రహాలు శాంతిగా ఉంటే ఎలాంటి జాతకుడైనా సరే అదృష్టవంతుడు అవుతాడు. గ్రహాలు శాంతింప చేయలేదనుకోండి, ఖచ్చితంగా మన లోపల ఆకలేస్తుంది అనుకోండి, ఇమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది, కోపం వస్తుంది, తర్వాత నీరసం వస్తుంది, మన కళ్ళు తిరిగి పడిపోతాం మనమే. ఇప్పుడు ఎండ బాగా ఉన్నప్పుడు ఏం చేయాలరా అంటే కళ్ళు తిరిగి పడిపోవాలన్నట్టు అనమాట. అట్లనే మనకి సుహృద పడిపోతారనమాట. అలానే మనకి గ్రహాలన్నీ సానుకూలంగా ఉంటే మనలో చర్మవేదనలు రాకుండా బ్లడ్ సర్క్యులేషన్ అవుతూ
ఏ రకమైనటువంటి రుమ్మతులు రాకుండా మనకి అనుకున్నటువంటి పనులు ముందుకు వెళ్తూ ఉంటాయి. ఆ చాకచక్యం వెళ్ళాలంటే గ్రహాలను శాంతింపజేయాలి. ఇదే కాదండి, ఏ రాశిని చూసుకున్నా కూడా గ్రహాలు ఒకటి శాంతింప చేయగలిగితే ఖచ్చితంగా దేవుడు అనుగ్రహం అక్కడే ఉంటుంది మనకి. అందుకనే మనకి గ్రహాలకి కొంతమంది తెలియక దేవునికి అనుగ్రహం చేస్తారు. అలా దేవునికి చేసేటువంటి హోమంలో కావచ్చు, యజ్ఞ యాగ జపాల్లో కూడా నవగ్రహాన్ని శాంతింపజేసేదానికే చేస్తారనమాట. ఇది అందరూ కూడా గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు లక్షల రూపాయలు పెట్టి హోమాలు యజ్ఞాలు చేపిస్తుంటారు. డబ్బు ఉంది అంటే ఓకే, అప్పులు తెచ్చి మరి గురువుగారు చెప్పారు, గురువుగారిని మా నమ్మకం, గురువుగారికి ఏమైతే ఏదేం చెప్తాడు, చేసేవాడు నీకు కదా అర్థం కావాలి. అందుకని ఎవరైనా సరే ముందు ఆలయంలోకి వెళ్ళేసి నవగ్రహ ప్రదక్షిణ చేసుకోండి అందరూ. ఈ నవగ్రహ ప్రదక్షిణ చాలా మంచిది అన్నమాట. అందులో మేషరాశి వారికి చాలా అద్భుతమైనటువంటి పరిహారం చెప్పొచ్చు. అయితే ముఖ్యంగా ఈ మేషరాశి వారైతే కనుక అంటే పరిహారం మనకి చూద్దాం లాస్ట్లో. అయితే ముఖ్యంగా ఈ యొక్క మేషరాశి వారు అద్భుతమైనటువంటి పరిహారాలు చేసుకునే దానికి అవకాశం ఉంది. అయితే ఈ మేషరాశి వారు ఉన్నతమైనటువంటి శిఖరాలకు వెళ్ళాలంటే మనం అనుకున్నట్టుగా మొదటిగానే వారికి శాంతి హోమాలు పూజలు చేయించుకోవాలి. అలా చేయించిన పక్షాన 12 సంవత్సరాల లోపైన దానికి సంబంధించిన పరిహారం చేసుకున్నట్లయితే 12 సంవత్సరాల తర్వాత ఘట్టం అని చుట్టూ ఉంటుంది అన్నమాట. ప్రతి మనిషి జీవితంలో ఘట్టం అంటారు. అంటే ఎదుగుదలకి మూలం 12 సంవత్సరాల తర్వాతనే ఏర్పడుతుంది, మైండ్ మెచ్యూర్ అవుతుంది. అయితే వారికి మేషరాశిలో పుట్టినటువంటి వారికి జంతువులకు సంబంధించినటువంటి ఆదాయం అంటే బరిగొడ్లని, గేదెలని, ఆవుల్ని తీసుకుపోయేసి దక్షిణ దేశాలు తీసుకుపోయేసి వాటిని చంపి నరికేసి వాటి బీఫ్ అని అమ్మేమని కాదు. జంతు వ్యాపారం అంటే పాల ఉత్పత్తులు, ఆ జంతువు మీద వచ్చేటువంటి వనరులు, అవి బతుకుండగానే వచ్చేటువంటి వనరులు, అరక దున్నడం కానివ్వండి, మేకల్ని మేపేసి వాటిని ఆదాయ వనరులు, ఎరువులు అమ్ముకోవడం కానివ్వండి, న్యాచురల్ ఎరువులు, క్రూడాయిల్స్, ఇలాంటి వాటిల్లో వీరు అద్భుతంగా రాణిస్తారు. మరొకటి చేపల చెరువులు, రొయ్యల చెరువులు, ఉప్పు చెరువులు, ఉప్పు పండించడం లాంటివి వీరికి అద్భుతమైనటువంటి పరిహారాలు ఉంటాయన్నమాట. అందులో వీరికి అద్భుతంగా ఎదిగేదానికి ఉంటుంది. ఏది మేషరాశి వారికి. అలానే అలాంటి వ్యాపారాల్లో వీరు వృత్తిలో అవుతారు. అంటే నక్షత్రం ఏదైనప్పటికీ ఈ మేషరాశి వారికి అయితే ఇలాంటి వ్యాపారాలు అద్భుతంగా రాణిస్తాయి. మరొకటి ఇంకొక ముందడుగు వేసేసి వీరికి ఈ యొక్క ఇది మనకి రైతులుగా పంటలు పండించేదానికి కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. ఇక ట్రాక్టర్స్ లాంటివి అంటే ఏది అయినప్పటికీ కూడా వ్యవసాయానికి సంబంధించినటువంటి వనరుల్లో వీరికి అద్భుతమైనటువంటి జీవితంలో ఎదిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తోంది. గ్రహాలు కూడా సానుకూలంగా వీరికి లభించేదానికి కనిపిస్తూ ఉంది. ఇకపోతే వీరికి భార్య భర్త అన్యోన్యంగా ఉన్నంత వరకు కూడా ఆ దేవులు కూడా వీరికి కరుణిస్తారు. వీరి మధ్యన గొడవైందా అంటే జాతకంలో ఏదో మతలబు ఉందని అర్థం. ఎందుకంటే ఏదో పరిహారాలు ఖచ్చితంగా వీరు తీయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని అర్థం. ఎందుకంటే వీరి మధ్య గొడవైంది అనుకోండి, వారి యొక్క అదృష్టం కూడా పోయినట్టే. వీరు ఎప్పుడు కూడా శాంతంగా ఉండాలి, భార్య మీద భర్త మీద ఇద్దరి మధ్య అన్యోన్యత భావంతో ఉండాలి. ఇలాంటి వారు మాత్రమే జీవితంలో ఎదగలుగుతారు. అందులో మేషరాశి వారికి ముఖ్యంగా. మరొకటి, మేషరాశిలో పుట్టిన వారికి చాలా మందిలోనూ కుజదోషం ఒకటి ఉంటుంది. ఎందుకంటే అందరికీ ఉంటుందా గురువు గారు అంటే కాదు, చెప్పలేం. 60% కుజదోషం ఉంటుంది మేషరాశిలో పుట్టిన వారికి. మరొకటి, ఈ మేషరాశి తిథుల్లో పుట్టిన వారికి ఎందుకు కుజదోషం వస్తుందంటే మేషరాశి వచ్చే సమయానికి, ఆ నక్షత్ర పాదాలు వచ్చేటువంటి సమయానికి ఖచ్చితంగా ఈ యొక్క కుజుడు వచ్చేసి 2, 4, 6, 9 స్థానాల్లోనే కనిపిస్తుంటాడు. కాబట్టి వీరికి కుజదోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొంతమందిలో శని భగవాని యొక్క అశుభ దృష్టి కూడా ఉంటుంది. శని భగవాని యొక్క బలం కూడా ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే వీరికి ఏ వయసులైనా సరే రాణించేదానికి వీరికి దశలు కొన్ని ఉన్నాయి. ఇక మేషరాశిలో పుట్టిన వారికి బుధ మహర్దశ అద్భుతంగా కలిసి వస్తుంది. బుధ అంతర్దశ కూడా వీరికి అద్భుతంగా ఉంటుంది. దానితో పాటు రవి మహర్దశ, రవి అంతర్దశ, కుజ మహర్దశ, కుజ అంతర్దశ, ఈ 3 దశ అంతర్దశల్లో కూడా వీరికి అద్భుతంగా కలిసి వస్తుంది. ఎలాంటి అద్భుతం అంటే పోతూ ఒక మూట డబ్బులు ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు అనమాట. సార్ మీ దగ్గర పెట్టేసేయండి, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటాను. వాడు రాడు, వీళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు, వస్తారని. చివరికి 4 రోజులు చూసేసి వీడు ఒప్పదీస్తే ఏమైంది, ఆస్తులు వస్తాయి అనమాట. అంటే ఎవరు ఆస్తునో వీరికి వచ్చేస్తే ఆటోమేటిక్గా అదేది ఎవరు ఆస్తు పరుల ఆస్తు మాకెందుకు అనే టైప్లో కాదనమాట. వీరికి ఆ దేవుడు కూడా వీరికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. కాకపోతే దానికి వీరు అనుకూలంగా ఉండాలి. అన్ని రకాల గ్రహశాంతులు మనకి ఏది ఇబ్బందినో తొలగించుకొని ప్రశాంతంగా ఉంటే అప్పుడు మనకు అలాంటి జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడో పొలాలు, స్థలాలు, ఇళ్ళు ఏదో మా నాన్నగారు మా తాతగారు కొన్నారండి, మా పేరు మీద వచ్చేసిందండి అనే ఉంటే ఎక్కువ ఆస్తులు వీరికి అలానే ఉంటాయి. కొండలో, గుట్టల్లోనో, రాళ్ల పొలాలో కొన్ని ఉంచుతారు. దాంట్లో అనూహ్యంగా మైనింగ్ పట్టడం, నిధి నిక్షేపాలు వెలువడడం, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మేషరాశి వారి సొంతం ఆస్తులు. వారికి కష్టపడే అవసరం లేదు. అలాగా ఓ 10 గేదెల్ని పెట్టుకుని అలా కూర్చుంటే కూడా వారికి జరిగిపోతుంది.
కోట్ల రూపాయలు పరిగెత్తుతారు అనమాట. అట్లాగా సంపాదించుకునే వనరులు కలిగినటువంటి వారే ఈ మేషరాశి వారు. మరొకటి, ఏదైనా ప్రజలకు సేవ చేయాలనుకుంటే కనుక పాలిటిక్స్లో కూడా వీరికి అద్భుతమైనటువంటి రాణింపు గుర్తింపు కూడా వీరికి లభ్యపడుతూ ఉంది. ఇకపోతే వీరికి పెళ్లి విషయానికి వస్తే చిన్న వయసులోనే వీరికి పెళ్లి అయిపోతుంది. ఆ సమయంలో చేసుకోలేదంటే చాలా పెద్ద వయసు వచ్చిన తర్వాత అవుతుంది. ఇక వీరికి ఎఫ్ఐఆర్స్ లాంటిది వీరి సొంతం కాదు. వీరికి అలాంటి ఆలోచన ఉండదు. ఎవరైనా వీరికి మీద కన్నేసి రెచ్చగొట్టి ఇలా చేస్తే మాత్రం వీరంత దుర్మార్గులు లేరనుకోవచ్చు. ఎందుకంటే వీరికి మాట అంటే పడరు. వీరికి ఏంటంటే ముఖ్యంగా ఎవరైనా పందెం పెట్టారనుకోండి, ఎంత దూరమైనా వెళ్తారు, ఉన్న ఆస్తులు కూడా తగలబెట్టేస్తారు. అంత పంద్యానికి మాటకి కట్టుబడి ఉంటారన్నమాట వీళ్ళు. అంటే అంత దుర్మార్గులు అన్నమాట వీళ్ళు. కాబట్టి వీళ్ళతో ఎవరు కూడా మాట తీసుకోకూడదు. మాట ఇచ్చారు అంటే ఖచ్చితంగా నిలబడతారు వీరు. అలాంటప్పుడు వీరు ఆలోచించుకొని మాట ఇవ్వాలి. ఎవరికైనా మాట ఇచ్చారా, ఉన్నది తెగనమ్మైనా సరే కట్టేస్తారు. కాబట్టి ఎవరైనా ఎక్కడైనా షూరిటీ పెట్టాలంటే మేషరాశి వాళ్ళని తీసుకొని షూరిటీ పెట్టియండి. ఎందుకంటే ఎవరు కట్టకపోయిన డబ్బులు మేషరాశి వాళ్ళు కడతారు కాబట్టి ఫ్రెండ్స్గా ఉన్నా, రిలేషన్గా ఉన్నా, దేంట్లో అయినా బాధ్యతలుగా ఉంటారు, కోపదారితనంగా ఉంటారు. కోపదారితనంగా ఉన్నారు కానీ మంచివారు కాదు అని కాదు, మూర్ఖులు, చాలా మంచి వ్యక్తులు. మాట మీద నిలబడతారు. ఒకటంటది మడిని తిప్పము మాట మీద నిలబడతామని. అదే ఆ ఒక డైలాగ్ వీళ్ళకైతే కరెక్ట్గా సెట్ అయ్యింది అనుకోవచ్చు. అలాంటి మేషరాశి వారికి అద్భుతమైన పరిహారాలు కూడా కావాలి. దానికన్నా ముందు ఇంకో విషయం చెప్పాలి. గురువుగారు మీకేమైంది కూర్చొని చెప్తారు, మరి మా రాశిలో అలా జరగట్లేదు, మరి అసలు ఏమవుతుందో అర్థం కావట్లేదు మాకు అనంటే అది రాశిలో సంబంధం లేదు. రాశి మనం పుట్టినప్పుడే ఏర్పడుతుంది. నక్షత్రం మనం పుట్టినప్పుడే ఉంటుంది నక్షత్ర మండలి. అదే విధంగా మనం ఉండం కదా, నలుగురిలో తిరుగుతూ ఉంటాం, నలుగురిలో ఎన్నో విషయాలు చేస్తూ ఉంటాము. దేవుడు కూడా మన జాతకం రాసి పంపించాడు, ఇలా బతుకురా అని. ఎదుటి వాళ్ళు మన జాతకాన్ని మారుస్తూ ఉంటారన్నమాట. అలాంటి వారిని మార్చినప్పుడు మనం ఎదుగుతూ ఉంటేనో, మన పని మనం చేస్తూ ఉంటేనో. ఇప్పుడు చూడండి, మేషరాశి వారికి ఎఫ్ఐఆర్స్ అలవాట్లేదు, కానీ ఎవరో వచ్చి కన్నేస్తారు. దానివల్ల చెడిపోయేది ఎవరు? మేషరాశి వారు. బాధ్యతలు పోతాయి, మాట పోతుంది, సంపాదించుకోలేరు, వీరు ఏజ్ పోతుంది. తర్వాత గురువుగారి మీద పడతారు, గురువుగారు మీరు చెప్పారు మాకు జరగట్లేదని. వీళ్ళు చేసుకుని తెలియదు. కాబట్టి ప్రతిదీ జాతకంలో ఉండదు, జాతకంలో ఉన్నట్టుగా జరగదు. ఎందుకంటే జాతకం దగ్గర మనం ఉండాలిగా. ఇప్పుడు నేను చెప్పాను పలాంటి వ్యాపారం చేసుకొని బాగుంటుందని, అందరూ చేస్తారా? ఎవరికి తగ్గిన వనరులు వారికి ఉంటాయి. అలాంటి వ్యాపారాలు చేసేవారికి ఏమవుతుంది? అక్కడ ఏమవుతుందంటే ఆటోమేటిక్గా శత్రువులు పెరుగుతారు, మిత్రులైనా శత్రువుగా మారతారు, ఎదుగుదల ఇష్టం ఉండదు. అలాంటప్పుడు ఏం చేస్తారు? మన మీద ఖచ్చితంగా ఒకప్పుడు ఏమయ్యేదంటే కర్ర యుద్ధాలని ఉండేవి, మాల యుద్ధాలు, మల్ల యుద్ధాలని ఉండేవి. ఒకప్పుడు అవసరమైతే చొక్కబట్టు బయటికి లాగేసి కొట్టేసి వెళ్ళిపోయారు, పొరుగు తీసేవారు, పొరుగు తీయడం మొదలుపెట్టేవారు. ఈ రోజుల్లో అట్లా ఎవరు చేయట్లేదు. అందరు గురువులు, నాలా గురువులు చాలా మంది ఉన్నారు కదా, సీక్రెట్ గా క్రియలు చేపిస్తున్నారు. అప్పుడు అంతే కంటికి కనిపించే వాళ్ళు ఎవరో శత్రువు మనకు తెలిసిపోయేది. ఈ రోజుల్లో ఏమవుతుందంటే నాలాంటి గురువులు చాలా మంది ఉన్నారు. నేను చేయను అనుకోండి, వేరే విషయం, నేను చెడు చేయను. అయితే గురువులు చాలా మంది ఉన్నారు ఈరోజు. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గురువులు చెప్పడం కూడా అనవసరం, వాళ్ళని గురువులు అనడం కూడా అదో దరిద్రం. అయితే ఈ చాలా మంది ఏమవుతుందంటే మన వాళ్ళంతా కూడా వాడు ఎదగకూడదని చెప్పి మేమే బాగుండాలి. ఇంకోటి ఉంది, గడ్డి వామే కుక్క తన తిందో ఎదురు తినేదని. ఇదే సామెతగా వారు బాగుపడలేరు, ఎదుటోడు బాగుపడుతుంటే ఓర్చుకోలేరు. ఈ తత్వం చాలా మందిలో ఉంటుంది. మానవులు కళ్ళు ఎందుకు ఇచ్చాడో కానీ అసలు కళ్ళు లేకుంటే బాగుంది, కళ్ళు లేని ప్రపంచం చాలా అందంగా ఉంటుందంట, నాకైతే తెలియదు. కానీ అయితే ఉన్న తర్వాత అలవాటు పడ్డాం కదా, ఇంకేం చేయలేం ఇప్పుడు. అయితే ఇలాగ మనకు తెలియని వాళ్ళు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి మన మీద చెడు క్రియలు చేయించవచ్చు. ఆ చేయించడం ద్వారా మనకి ఖచ్చితంగా చెడు జరుగుతుంది. భార్యాభర్తల మధ్య దూరం అవుతుంది, ఆందోళన, చికాకు, వ్యాపారాల్లో నష్టం, చేపల చెరువులు వేస్తారు, చచ్చిపోతాయి. అన్నీను ఏం చేయలేదు, నష్టం వస్తుంది. గురువుగారు చెప్పారు కదని వేస్తారు, దుష్టుడు చెప్పారు కదని అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక బతకడానికి లేకుండా అప్పులు పాలై ఉంటారు. ఇక అప్పులు బాధ్యతను ఇంకో అప్పు తీసుకొస్తుంటారు. ఈ ఎదిగేదానికి ఆస్కారం ఉండదు. ఒక్కడు ఎదుగుతాడు, వాడు ఎవరంటే దుష్టుడు, దుర్మార్గుడే. అదేంటి అందరినీ చేతులు పెడుతుంటే చూసారా, వాడు ఒక్కడే ఎదుగుతాడు. కాబట్టి వాడు ఎన్నాళ్ళు ఎదుగుతాడో తెలియదు. కాబట్టి ఎవరైనా సరే నేను చెప్పాల్సింది ఒకటే, ఫైనల్గా ఏ రాశైనా ఏ నక్షత్రమైనా ఆ నక్షత్రం తగ్గట్టుగా అన్నీ బాగానే ఉంటాయి. మనిషి జీవితంలో ఏది కూడా దేవుడు మంచి చేస్తాడు, ముందు జీవనం కొనసాగిస్తాడు. ఈ రోజు లేదురా బాబు అనుకోవడానికి లేకుండా చేయడు ఎవరికిను. అలా కాకుండా వేరేలా ఉంది, భార్యాభర్తల నుంచి దూరమైనారు, పిల్లలు దూరమవుతున్నారు, మాట వినట్లేదు, పొరుగు, ప్రఖ్యాత, హోదా అన్నీ పోతున్నాయి, నేను చేసే పరిస్థితులు ఉండట్లేదు, అసలు నేను ఏం చేయాలో అర్థం కావట్లేదు నాకు అనుకుంటే ఖచ్చితంగా మన మీద జరుగుతుందని అర్థం.
ఖచ్చితంగా అది ఇంట్లో వచ్చిన కోడలు కావచ్చు, ఇంట్లోకి వెళ్ళిన అల్లుడు కావచ్చు, కొడుకు వేరే వ్యసనాలతో చేయించవచ్చు. ఈ రోజుల్లో పరిస్థితి నమ్మేలా లేదు. మర్డర్ చేసేసి టబ్బుల్లో పెడుతున్నారు ఈ రోజున. అందువల్ల ఇవన్నీ కూడా హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ వల్లనే అవుతాయి. లేదా అంత ఈజీగా ఎవరు వినరండి, ఎవరి జాగ్రత్తగా వాడు ఉంటారు. ఇవన్నీ కూడా గమనించుకోవాల్సినటువంటి తరుణం, సందర్భం. ఈ కలియుగం ఇప్పుడే వచ్చేసింది కాబట్టి ఖచ్చితంగా మన కలియుగంలో ఎవరిని నమ్మేటువంటి పరిస్థితి లేదు. అందరికీ ఈ సందర్భంగా నేను తెలియజేసింది ఏంటంటే కనుక ప్రతి ఒక్కరు కూడా సమీప దూరంలో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. మన జాతకం అనేది పక్కన పెట్టండి, అది చూసుకునే టైంలో చూసుకోవచ్చు. పుట్టినప్పుడు, పెళ్ళప్పుడు, సచ్చేటప్పుడు ఇక జాతకం అవసరం. నీకు ఏదైనా మధ్యలో దరిద్రం బాగలేదు, ఆరోగ్యం బాగాలంటే జాతకం చూపించుకో, రోజు అవసరం లేదు. నీకు బాగలేదంటే మాత్రం గురువుని సంప్రదించాల్సిందే. మనకి ఏమైందనేది ఖచ్చితంగా అక్కడ పరిష్కార మార్గం దొరుకుతుంది. ఆ విధంగా ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తేనే మన జాతకం సరిపోతుంది. కానీ గురువు గారు అని చెప్పి కామెంట్ పెట్టేస్తే అవ్వదు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి దీని అందరితో పాటు మేషరాశి వారికి నేను చెప్పాల్సింది ఒకటి, వారికి వారే పరిహార మార్గం చూసుకోవాలంటే కనుక మేడి చెట్టు అని ఉంటుంది. మేడి చెట్టు అందరికీ తెలిసిందే కదా, మేడి చెట్టు ఉంటుంది. ఈ మేడి చెట్లు కనీసం 6 మాసాలకు ఒకటైనా సరే పొలాల్లోనో, రోడ్డు పక్కనో, రోడ్డు విరువైపులోనో, రోడ్డు మీద నాటితే అడ్డమైద్ది, మళ్ళీ రోడ్డుకి విరువైపులోనో ఆ చెట్టు అనేది ఒక ట్రీ తీసుకొని, చిన్న మొక్క అంటూ తీసుకొని అది నాటాలి. ఇది జీవితకాలం రెమెడీ. లేవలేకపోయినా, కాళ్ళు పని చేయకపోయినా కూడా ఆడదాకా మనవని తీసుకెళ్ళమని ఒక మొక్క నాటాలి. ఇది జీవితకాలం పరిహారం. దానివలన నవగ్రహాలు శాంతింపజేస్తే అది వారి జీవితకాల పరిహారం. ఇంకోటి, వారికి ఇష్టదైవానికి పాలు, పచ్చి పాలు కాచి చల్లార్చిన పాలలో తేనె వేసి నైవేద్యం పెట్టాలి. ఈ రెమెడీస్కి అయితే గురువుగారికి అయితే ఖచ్చితంగా ఒక 50,000 రూపాయలు అయితే ఇచ్చుకోవచ్చు దక్షిణగా. మేషరాశి జీవితకాలం రెమెడీస్ కదా ఇవి. మరి మరొకటి, కుల మతాలకు అతీతంగా ఈ రాశి అయి ఉంటే గనక ఖచ్చితంగా వారు ఈ యొక్క ట్రీని నాటండి, మంచి పని చేస్తుంది. దాని తర్వాత గనక ఈ యొక్క పాలు నైవేద్యం ఇష్టదైవానికి పెట్టుకుంటే చాలు. ఆయన ప్రభు అయినా, అల్లా అయినా, ఏ దేవుడు, తెలుగు దేవుళ్ళే కదా, హిందూ దేవుళ్ళ ఇప్పుడు మార్చారు కదా, హిందూ దేవుళ్ళకైనా సరే ఇవి పెట్టుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. అలానే పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళొచ్చు. ఇక గురువుగారు మరి ఇంత చెప్పారు, మాకు జరిగిన తర్వాత విషయం మరి మన దగ్గర ఏముందా అంటే కనుక మేషరాశి వారికి అద్భుతంగా పనిచేసేటువంటిది ఏ నక్షత్రం, ఏ పాదం, ఏ దశాంతదశలు ఎలాంటి హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్లు ఉన్నా కూడా కొంతమేర ఉపశమనం దొరికేదానికి ఒకటి ఉంది. అది ఏమిటంటే స్ఫటికమాల. మేషరాశి వారికి స్ఫటికమాల ఇది ఒరిజినల్ అంటే ఒరిజినల్ అంటే 1,50,000 పెట్టాలి. మరి మన ప్రేక్షకులకి మంత్రం చేసి ఇస్తాం మనము. ఈ మంత్రమే ఒరిజినల్, ఓకేనా? ఈ ఒరిజినల్ చేసిందే మంత్రం ఉంటుంది. దీంట్లో రవిచంద్రులు ఇద్దరు ఉంటారు. చంద్రుడికి సంబంధించిన స్ఫటిక, శివుని అనుగ్రహం ఉంటుంది. ఇక రాగితో అల్లిచ్చింది దేనికి పనిచేస్తుందంటే శివునిది, అంటే మనకి రవిది. కాబట్టి మనకి ఏదైనా ఎదగాలి అంటే జీవితంలో ఇద్దరు ఉండాలి సమభాగంలో. కాబట్టి ఈ స్ఫటికమాల ధరించడంలో మన మేషరాశి వారికి అద్భుతమైనటువంటి పరిహారాలు ఇవి, అద్భుతంగా బాగుంటుంది. ఇక వీరికి కలిసి వచ్చేటువంటి కలర్ కూడా రెడ్, ఆరెంజ్ కలర్ చాలా బాగుంటుంది. ఇక వీరికి కలిసి వచ్చే జీవితకాలం కలిసి వచ్చే వారం ఆదివారం, మంగళవారం అద్భుతంగా ఉంటుంది. ఇక వీరు ఎప్పుడైనా వీరికి ఏదైనా బాధ కలుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అంటే వీరికి నచ్చిన అమ్మవారి దగ్గరికి వెళ్ళి కుంకుమార్చన చేయించుకోవాలి, ఆ కుంకుమను ధరించుకోవాలి. ఇక దీంతో వీరికి ఆ దశ అంటారు కదా, ఏం దశ అంటే వీరికి పూనకాలు వచ్చేటువంటి మహర్దశ అంటారు. ఈ మహర్దశ ఇప్పుడే వచ్చిందా అనుకునే విధంగా ఉంటుంది. అందరికీ అట్రాక్ట్ చేసేటువంటి తత్వం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటా ఉన్నాను. అందులో మేషరాశి వారు కూడా ఇంకా అద్భుతంగా ఉండాలి. ఈ రకమైన పరిహారాలు చేసుకొని జీవితకాలానికి సుఖంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీ